దేవుని 7 ఆత్మలు కలవాడు చెప్పు సంగతులు అని రాయబడింది. దేవుని 7 ఆత్మలు, ప్రభువైన క్రీస్తు వారికి 7 ఆత్మలు ఇవ్వబడ్డాయి అని అర్థమవుతుంది కదా. ఇక్కడ 7 ఆత్మలు కలిగిన వాడు. 7 ఆత్మలు అని అంటే 7 ఆత్మలు ఏమున్నాయి? 7 ఆత్మలు అంటే వేరు 7 ఆత్మలు కాదు, డిఫరెంట్ ఆత్మలు కాదు, కానీ ఒకే ఆత్మ 7 రకాలుగా పనిచేస్తుంది అని అర్థం కదా. 7 అంటే పరిపూర్ణత, సంపూర్ణమైన, కంప్లీట్, హోల్ అనే మీనింగ్ మనకు తెలుసు. పరిపూర్ణంగా ఒక పని కంప్లీట్ చేయడానికి దేవుడు క్రీస్తు వారికి 7 ఆత్మలను అనుగ్రహించాడు. ఒకే ఆత్మనే 7 రకాలుగా, 7 పద్ధతులలో, 7 మార్గాలలో పనిచేసి ఆ సంఘాన్ని పరిపూర్ణతలోకి నడిపిస్తుంది అని అర్థం కదా. 7 ఆత్మలు, ఈ ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క రకంగా దేవుని ఆత్మనే, దేవుని నుండి వచ్చిన ఆత్మనే 7 రకాలుగా పనిచేసి 7 పద్ధతులలో, 7 మార్గాలలో పనిచేసి పరిపూర్ణతలోకి నడిపిస్తుంది, సంఘాన్ని పరిపూర్ణతలోకి నడిపిస్తుంది. అంటే ఒకవేళ ఆ 7 ఆత్మలు ఏంటి ఉన్నాయా అని అంటే మనం చూసే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథము 11వ అధ్యాయాన్ని ఒకసారి చూస్తే, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను కదా. ఇక్కడ 7 ఆత్మల గురించి రాయబడింది. యెహోవా ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్. మొదటి ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్, యెహోవా ఆత్మ. రెండవది జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. వివేకమునకు ఆధారమగు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆలోచనకు ఆధారమగు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్. ఆలోచనకు ఆధారమగు ఆత్మ. బలమునకు ఆధారమగు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ పవర్. తెలివిని పుట్టించు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్. తెలివిని పుట్టించు ఆత్మ. యెహోవా ఎడల భయమును పుట్టించు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ది లార్డ్. ఈ 7 కూడా ఆత్మలు, దేవుని ఆత్మలు. ఈ దేవుని ఆత్మలు క్రీస్తు వారికి ఇవ్వబడ్డాయి.